నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు ఖమ్మం ఏదైతే వెలుగుమట్ల నిర్వాసితులు పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే, ఈరోజు కనీసం వాళ్ళకి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. దానికి కారణం ఏదైతే ఆ 62 ఎకరాల 7 కుంటల భూమి అది ప్రభుత్వ భూమి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి 1800 మంది ఇళ్లను కూడా మొత్తం నేలమట్టం చేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసిన పరిస్థితి. ఈరోజు ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చారంటే వందలాది మందిగా బాధితులు రావాల్సిన పరిస్థితిని ఈరోజు పోలీసులు అడ్డుకుని కేవలం 15 మంది ఇక్కడ రావడం జరిగింది. అది కూడా వీళ్ళని నైట్ అంతా దాచి తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టించినటువంటి పరిస్థితి. సో ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం కాదు, ఇది నిరంకుశ ప్రభుత్వం అంటూ కూడా ఈరోజు గద్దెనెక్కించిన మేమే ఈడు ఎప్పుడు నాశనం అయిపోతాడా, ఎప్పుడు దిగిపోతాడా అన్న ఉద్యంగా శాపనార్థాలు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ప్రజానికానికైతే వ్యతిరేకంగా కనబడతా ఉంది. ఈరోజు నిర్వాసితులంతా ఇక్కడ ఉన్నారు, అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయి చాలా అద్భుతంగా మాట్లాడింది, ఎడ్యుకేటెడ్, కానీ వాళ్ళ బాధను ఎలా చెప్పుకుంటారు? సో ప్రభుత్వం ఒక రూల్ ప్రకారం వెళ్తే మేము కూడా రూల్ ప్రకారమే ప్రవర్తిస్తామంటూ కూడా వాళ్ళు మాట్లాడుతాం. అసలు ఏం చెప్తారు విందాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? నా పేరు కే సలోమి అండి. నేను బీడీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. సో వెలుగుమట్లలో జరిగినటువంటి ఉదాంతం అందరం చూసాం, యావత్ ప్రపంచం చూసింది. సో ఈరోజు మీరు నడి రోడ్డు మీదకి వచ్చేసారు, ఏమీ లేవు. చూస్తుంటే మీ అవతారాలు చూస్తుంటే, మీ రూపురేఖలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది మాకే. సో ఏంటమ్మా అసలు ఏం జరిగింది, మీరేం చెప్పాలనుకుంటారు? సార్, భూదాన్ బోర్డు వాళ్ళు గ్రామీణ పేదల సంఘం చాలా ఒబీడియన్స్ గల నిజాయితీ గల సంఘం అని వీళ్ళు ఖచ్చితంగా పేదలకే పంచుతారు అనే నమ్మకంతో భూదాన్ బోర్డు వాళ్ళు గ్రామీణ పేదల సంఘానికి అప్పగించారు. ఆ గ్రామీణ పేదల సంఘం 2014లో ఎవరెవరైతే రెంట్స్కుంటున్నారో, ఎవరెవరైతే నిస్సహాయ స్థితిలో ఉండి కనీసం రెంట్లు కూడా పే చేసుకోకుండా, కనీసం ఇల్లు లేకుండా ఇంకా వలస వచ్చి ఉన్నారో వాళ్ళని గుర్తించి ప్రతి ఒక్కరికి 100 గజాలు స్థలాన్ని సేకరించింది సార్. అక్కడ మొదటి నుంచి నార్మల్ రేకులు వేసుకొని, రేకులు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు రేకులు వేసుకొని చిన్నగా 10 సంవత్సరాలు కూడా కష్టపడి మొన్న ఇల్లులు కట్టుకొని గృహప్రవేశాలు చేసుకున్నాం సార్. మేమందరం కష్టపడి ఇన్నేళ్లుగా ఆ ఇల్లులు అక్కడ లేవు. మొన్నటి వరకు అందరు రేకుల్లోనే ఉన్నారు. వితౌట్ కరెంట్ లేదు, వాటర్ లేవు, ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా మేము అక్కడ ఉన్నాము. మొన్న రోడ్లు కూడా లేవు సార్. అవి మేము నిర్మించుకున్నాం, అవే రాళ్ళ రోడ్లు, ఇంకా రోడ్స్ కూడా లేవు. అయితే మేము నిర్మించుకున్న రోడ్స్ అన్ని మేము చేసుకున్నాం. అక్కడ మాకు వర్షాకాలం వచ్చిందంటే రేకుల పైన పడే వాటర్ ని డ్రమ్స్ లో హార్వెస్ట్ చేసుకొని అవన్నీ క్లియర్ అయ్యాక, చెత్త అంతా క్లియర్ అయ్యాక అవి వాడుకుంటున్నాం సార్ మేము. అది నీళ్ళ పరిస్థితి అది మా దగ్గర. కరెంట్ లేదు. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు, చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ నివసిస్తున్నారు. కనీసం గర్భిణీ స్త్రీలకి ఆయాలు పెడతారు కదా సార్, ఇట్లా అంగన్వాడీలని చిన్న పిల్లలు, అవి కూడా లేవు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. ఇంకా మేము గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాం, హైయర్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నాం. అసలు ఎందుకు ప్రిపేర్ అవ్వాలి సార్? మేము ఇన్స్పిరేషన్ ఉండాల్సిన వాళ్ళే ఇన్స్పిరేషన్ ఉండట్లే. ఇక మేము ప్రిపేర్ అయ్యి నో యూజ్. మా అమ్మలతో పనికి వెళ్ళడం నయం. ఇంకా మేము ప్రిపేర్ అయ్యి కూడా నో యూజ్. ఇంకా గవర్నమెంట్ చూసి, ఇంత చెత్త గవర్నమెంట్ ని, ఇంకా ఆ చెత్త కలెక్టర్ ని చూసి కూడా మేము ఇక చదువుకోవాలన్న ఆశలు కూడా మాకు లేవు. మా లైఫ్ రిస్క్ లో పెట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. మేము ఇక్కడ ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం చేయం కదా. మన జీవితం మనం మెరుగుపరచుకోవడం కోసం మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు భూదాన్ భూముల కింద వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు. సో మీరు అందరూ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేశారు, ఇల్లు కట్టుకున్నారు కూడా. కానీ ఇప్పుడు ఎందుకు కూల్చింది ప్రభుత్వం? కేవలం కారణం ఇది ప్రభుత్వ ల్యాండ్, భూదాన్ ల్యాండ్ కాదు. ఈ 62 ఎకరాల 7 కుంట్ల భూమి మొత్తం కూడా ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పేసి అంటా ఉంది. మరి వాళ్ళు కూల్చేశారు. దాని వెనకాల చాలా పెద్ద కుట్రే ఉందని మాట్లాడుతున్నారు. ఏంటి ఆ కుట్ర సార్? ఏంటంటే అది ఖమ్మం నడిబొడ్డులో ఉంది సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కలెక్టరేట్ లేనప్పుడు, అవన్నీ లేనప్పుడు అది అడవి. ఖమ్మం అవుట్ కట్స్ అనేవాళ్ళు, ఆ ఏరియాని ఖమ్మం అవుట్ కట్స్ అనేవాళ్ళు. ఇప్పుడు అది నడిబొడ్డు మారింది. మా ల్యాండ్ టచ్ అవుతూ హైవే వెళ్తుంది. మా రైట్ సైడ్ కలెక్టరేట్ నిర్మించారు, మా బ్యాక్ సైడ్ ఖమ్మం అర్బన్ పార్క్, మా లెఫ్ట్ సైడ్ ఒక IIIT కాలేజ్, మా ముందు ఒక ప్రైవేట్ బిల్డింగ్ స్కూల్. మొత్తం ఇన్ని వాల్యుబుల్ ప్లేసెస్ లో మా ల్యాండ్ మధ్యలో ఉంది సార్. ఇక అది 360 crores వాల్యూ చేసిద్దంట. అది మాకు కూడా తెలియదు మరి ఇన్ని క్రోర్స్ వాల్యూ చేసిద్దని. ప్రభుత్వం కన్ను మీద పడింది అంటారు. అంతేగా సార్, 3 మంత్రుల నుండి ఇంత వాల్యుబుల్ ల్యాండ్ ఎందుకు వదులుకుంటారు? వాడు ఎన్ని కుట్రలు చేసినా సాధించడానికి చూస్తాడు, కానీ వాడికి తెలియదు ఇది తెలంగాణ నేల, ఖచ్చితంగా పోరాటం చేసి సాధిస్తారని వాళ్ళకి తెలియదు. మేము ఖచ్చితంగా పోరాడి
ఖచ్చితంగా మా ప్రాణాలు పోయినా కానీ అది మాత్రం ప్రభుత్వానికి చెందనీయం సార్. ఇది పక్కా. కానీ మీరు కేవలం నిస్సహాయులు, మీరు పేదవాళ్ళు. ఈరోజు 1800 మందిని ఖాళీ చేయించి కూల్చేశారు. సో మరి ఏంటి నెక్స్ట్ మీరు ఏ హోప్ తోటి పోరాటం చేస్తామంటున్నారు మీరు? ఇప్పటి వరకు కూడా మేము వెళ్ళింది సిస్టమాటిక్ మేనర్ లో, ఏ విధ్వంసాలు చేయకుండా, ప్రభుత్వానికి ఎటువంటి నష్టం కలిగించకుండా, వాళ్ళకి కనీసం నోరు కూడా జారకుండా మేము సిస్టమాటిక్ మేనర్ లో రూల్స్ అనుకుంటా, రెగ్యులేషన్స్ అనుకుంటా, ఏదో రాజ్యాంగం అనుకుంటా, ఏదో ఇట్లా తిరుగుతున్నాం, కాన్స్టిట్యూషన్ అనుకుంటా, రైట్స్ అనుకుంటా మేము ఇట్లా పోతున్నాం. వీళ్ళు ఇట్లా వస్తారని తెలిస్తే అప్పుడే తిరగబడేటోళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా వచ్చారు కదా, ఒక్కడి ఇల్లు కూలిపితే ఎవడు మౌనంగా ఉండడు. వాడు సొంత ఇల్లు కష్టపడి ఆశలతో కట్టుకున్న ఇల్లు, వాడు రెయ్యింపగలు నైట్ డ్యూటీలు చేసి కట్టుకున్న ఇల్లు జేసీబీ వచ్చి జస్ట్ అట్లా అంటే పడిపోయింది. వాడి కోట ఆశలు కళలు మొత్తం అట్లా నేలమట్టం అయిపోయినాయి. ఎవడు సార్ ఇక మౌనంగా ఉండేది? అసలు అవసరం లేదు, మా బ్రతుకులేటి పైన అవసరం లేదు. ఇక మేము చెయ్యాలనుకుంటే, మేము విధ్వంసాలు అన్ని ధ్వంసం చేయాలనుకుంటే పక్కనే కలెక్టరేట్ ఉంది. 700 మంది పోయి కలెక్టర్ ఆఫీస్ మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కలెక్టరేట్ లో దూరి మొత్తం నష్టం చేస్తే అది ఒక్క రోజా? మేము రోజు చేస్తాం. 700 మంది పోయి కేసులు పెడతారు. ఏడ పెడతారు? 700 మంది మీద కేసులు పెట్టండి, ఏడ పెడతారో పెట్టండి. అందరం తెగించి పోరాడితే ముందు ఈ ఫోర్స్ సరిపోదు, ఈ గవర్నమెంట్ సరిపోదు మమ్మల్ని ఆపడానికి. అదే సార్, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటారు అంతేనా? అంతే సార్, పక్కా. ఇది తెలంగాణ లేరా మీ అందరికి తెలుసు. పోరాటం అనే నెత్తురు ప్రతి ఒక్కరిలోనే ఉండిద్ది. అది వాడి ఇంటి మీదకి వస్తే ప్రతి ఒక్కడు లేస్తాడు. ఎవడు పోరాటం నేర్పినక్కర్లేదు, అది మా బ్లడ్ లోనే ఉండిద్ది. మా ఇళ్ల పైనకి వస్తే ఖచ్చితంగా మేము ఎదురు తిరుగు. కానీ మీరంతా పెయిడ్ ఆర్టిస్టులు, అది కేవలం బీఆర్ఎస్ ఆర్టిస్టులు దొంగ నాటకం మాట్లాడుతున్నారు. కన్నీళ్ళు ఎవరికైనా ఊరికి మేము పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు సార్, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. వాళ్ళు డబ్బులు తీసుకొని పని చేసేటోళ్ళు. వాళ్ళు డబ్బులు 1 కోటి రూపాయలు ఇస్తే ఈ పని చేసి పెట్టరా అంటే వాడు పెయిడ్ ఆర్టిస్ట్, మేం కాదు సార్. కన్నీళ్ళు మాకు ఊరికే రావు. కన్నీళ్ళు ఎట్లా వస్తాయి సార్? ఊరికే గుండెలో ఎంత బాధ ఉంటే కన్నీళ్ళు వస్తాయి? పెయిడ్ ఆర్టిస్ట్లా మేము? అట్లా వాడు పెయిడ్ ఆర్టిస్ట్, ముందు అన్నోడు పెయిడ్ ఆర్టిస్ట్ సార్. పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అన్నారు. మరి అనే కదా మీరు అందరూ ఓట్లేసి రేవంత్ రెడ్డిని గెలిపించారు. ఈ రోజు ఏంటి మీ పరిస్థితి ఏంటి మరి? పేదల ప్రభుత్వం అనిగా, పేదల ప్రభుత్వం, ప్రజాపాలన ఇలాంటి పదాలన్నీ వాళ్ళకు పనికిరావు. 700 కుటుంబాలని అంటే 1500 పైన జనాభాని రోడ్ల మీద పడేసి వాళ్ళకి ఎటువంటి వసతులు లేకుండా, భోజనాలు లేకుండా పడేసిన పాలన ఒక్కటే చెప్తున్నా సార్. మిమ్మల్ని అక్కడ పెట్టాలన్నా, దించాలన్నా మేమే, ఎక్కించాలన్నా మేమే. దించుతాం ఖచ్చితంగా, మీరు చూస్తూ ఉండండి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ సహాయం చేస్తుందా మీకు? కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా పట్టించుకుంటారా? బీఆర్ఎస్ వాళ్ళు ప్రస్తుతానికి మాకు ఫుడ్ అండ్ సపోర్ట్ అన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. అన్ని పార్టీస్ కూడా వస్తున్నాయి మద్దతు తెలపడానికి. అన్ని పార్టీస్ రావాలని కోరుకుంటున్నాం. అండ్ మీ మీడియాకి ఉన్న పవర్ మాకు తెలుసు. మీ మీడియా వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. మనం తలుచుకుంటే ఏది లేదని ప్రభుత్వానికి చాటి చెప్పేవారు. ప్రభుత్వం దిగిరాకపోతే మీకు సరైన న్యాయం చేయకపోతే ఏం చేద్దాం? తిరగబడతాం సార్. ఇంకా ఏం చేసేది ఏముంది? తిరగబడతాం. ప్రభుత్వం న్యాయం చేసి వాళ్ళు వచ్చిందా చూసుడు కాదు, వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది. ఇప్పుడు మేము డిమాండ్స్, ఇప్పుడు మీ మీడియా మిత్రులందరి ద్వారా డిమాండ్స్ అన్ని తెలియపరచడం. వాళ్ళు ఇప్పటికైనా వచ్చి రండిరా నాయన, లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్దాం అని అంటే లా అండ్ ఆర్డర్ ప్రకారమే వెళ్తాం. కేసు ఎవడు దాకా వచ్చిందో ఎవడికి వచ్చిందో తేలేంత వరకు పోరాడుతాం. అట్ట కాదు, మీకు ఇందిరా మిల్లులో ఏదో ఒక మూలం తీసుకుపోయి పడేస్తా, ఆ ల్యాండ్ మాకు కావాలి, మాకు ఆస్తుల కోసం మేము సంపాదించుకోవడానికి కావాలంటే మాత్రం మాలో పోరాటం ఖచ్చితంగా లేసిద్ది. తర్వాత ఏ విధ్వంసాలైనా మా ప్రాణాలే తెగించిన వాళ్ళకి ఈ విధ్వంసాలన్నీ మాకు పెద్ద లెక్క కాదు.